సిరీస్ నైనిక రెడ్డి పెళ్లి వేడుక వైభవంగా జరిగింది. గత కొన్నాళ్లుగా ప్రేమించుకున్న ఈ జంట శుక్రవారం రాత్రి శుభముహూర్తాన వివాహ బంధంలో అడుగుపెట్టారు. అల్లు మెగా ఫ్యామిలీలు దగ్గరుండి ఈ వేడుకను నిర్వహించారు. మార్చి 6వ తేదీ అల్లు కుటుంబంలో ఒక మధుర జ్ఞాపకంగా నిలిచిపోనుంది. ఎందుకంటే ఇదే రోజున అల్లు అర్జున్ కూడా పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలో అడుగుపెట్టారు. అల్లు అర్జున్ స్నేహారెడ్డి దంపతులు ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. 2011 మార్చి 6వ తేదీన వీరి వివాహం జరిగింది. 15 ఏళ్ల తర్వాత సరిగ్గా అదే తేదీన బన్నీ తమ్ముడు అల్లు శిరీష్ పెళ్లి చేసుకోవడం విశేషం. తన మనసు గెలిచిన ప్రేయసి నైనిక రెడ్డి మెడలో 3 ముళ్ళు వేసి 7 అడుగుల బంధంలో అడుగుపెట్టారు. ఇది యాదృచ్ఛికంగా జరిగిందో ముందుగా ప్లాన్ చేసుకుని ఒకే తేదీకి పెళ్లి ముహూర్తం పెట్టుకున్నారో తెలియదు కానీ అల్లు బ్రదర్స్ ఇద్దరు మ్యారేజ్ డేట్ ఒకటే అవ్వడం అభిమానులను ఆకట్టుకుంటుంది. అన్నదమ్ములిద్దరూ ఒకే తేదీన పెళ్లి చేసుకోవడం అనేది అరుదుగా జరుగుతుంది. ఇప్పుడు అల్లు అర్జున్ అల్లు శిరీష్ ఇద్దరు ఒకే డేట్ కి వివాహం చేసుకున్నారు. ఇప్పటి నుంచి ఒకేసారి వెడ్డింగ్ యానివర్సరీలు జరుపుకోనున్నారు. అందుకనే దీన్ని అభిమానులు చాలా ప్రత్యేకంగా భావిస్తున్నారు. ఓవైపు నూతన వధూవరుల శిరీష్ జంటకు విశేష అందజేస్తూనే మరోవైపు బన్నీ స్నేహ దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అల్లు అర్జున్ స్నేహారెడ్డి అన్యోన్యమైన దాంపత్యానికి గుర్తుగా అబ్బాయి అయాన్ అమ్మాయి అర్హ వంటి 2 పిల్లలు ఉన్నారు. తమ 15వ వెడ్డింగ్ యానివర్సరీని ఈసారి అల్లు శిరీష్ పెళ్లిలో భాగంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా బన్నీ సోషల్ మీడియా వేదికగా తన సతీమణికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో భార్యతో కలిసున్న బ్యూటిఫుల్ ఫోటోలను షేర్ చేసుకున్నారు. హ్యాపీ యానివర్సరీ క్యూటీ, 15 సంవత్సరాలు కలిసి జీవించాము. నువ్వు లేకుండా ఈ ప్రయాణం ఇంత గొప్పగా ఉండేది కాదు అని అల్లు అర్జున్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. తన అర్ధాంగి స్నేహారెడ్డితో కలిసి ఉన్న మరో 2 ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో స్టోరీలో పెట్టారు. ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ ఇలాంటి పెళ్లి రోజులు మరిన్ని జరుపుకోవాలని కోరుకుంటూ అభిమానులు విశేష చెప్తున్నారు. కాగా అల్లు శిరీష్ నైనిక వివాహానికి పలువురు సెలబ్రిటీలు అటెండ్ అయిన సంగతి తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ వివాహ కార్యక్రమానికి అటెండ్ అయ్యి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.